కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర విభజన జరిగింది. అయినా కూడా 2 దఫాలు అధికారానికి దూరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే 10 ఏళ్ల పాలనకు దూరంగా ఉన్న హస్తం గత ఎన్నికల్లో జెండా ఎగురవేసింది. ఆ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. దానికి తోడు గాంధీ కుటుంబం అంటే అభిమానం మెండుగా ఉంది. అందుకు తగిన విధంగానే సీఎం రేవంత్ పాలన కూడా ఉంది. ఎన్నిక హామీల అమలులో కూడా రేవంత్ రెడ్డి వెనకడుగు వేయడం లేదు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాది అయింది. ఈ నేపథ్యంలోనే విజయోత్సవాలను జరుపుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విగ్రహ ఆవిష్కరణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీలతో ఆవిష్కరింప చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వారందరికీ ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. వారు రావడం వీలు కాకపోతే వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ అయినా వస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ కుటుంబం చేత ఆవిష్కరిస్తే తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు ఉండడంతో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని ఆయన నమ్ముతున్నారట. ఇందుకోసమే రాహుల్ గాంధీని లేదా ప్రియాంక గాంధీని తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో దివంగత నేత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సోనియా గాంధీ రాహుల్ గాంధీలను ఆహ్వానించినా వారు రాలేదు. దీంతో ఇప్పుడైనా వస్తారా లేదా అనేది కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్న సందేహం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు గాంధీ కుటుంబం నుండి ఎవ్వరూ రాకపోతే అది ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతుందని హస్తం నేతలు ఆందోళనలో ఉన్నారు. ప్రజల్లో కూడా నెగటివ్ సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. దీంతో రాహుల్ గాంధీ మీద ఒత్తిడి తీసుకువచ్చైనా ఎవరో ఒకరిని విగ్రహ ఆవిష్కరణకు తీసుకురావాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.